వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నరేంద్ర మోడీ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తహతహలాడిపోతున్నారు. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి కలవాలి, ఒక్క అవకాశం ఇవ్వండి కలవాలి అని చెప్పి భజన చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా ఇప్పటి వరకు ఎక్కడ నుంచి ఆయనకి పిలుపు అయితే రాలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోడీని కలవాలి? లాస్ట్ టైం కూడా వెళ్ళి భంగపడ్డారు. దాదాపు గంటన్నర 2 గంటల సేపు కూర్చున్నా కూడా కనీసం 10 నిమిషాలు కూడా పట్టుమని ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం రాకుండా అయిపోయింది. అలాగే అమిత్ షాను కూడా కలవాలనుకున్నారు కానీ అమిత్ షాను కలవడం కుదరకుండానే ఆయన వెనక్కి వచ్చేశారు. అంతా అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఎలా ఇస్తారు? ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో పెట్టుకున్నాయి. పొత్తు తర్వాత ఇప్పుడు బీజేపీని కూడా పొత్తులోకి ఆహ్వానిస్తున్నాయి. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు. రేపు మాపు ఎన్డీఏలో కలిసేటువంటి అవకాశం కూడా ఉంది అన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాత్రం మోడీ గారిని కలిసి ఏం చేస్తారయ్యా అంటే, వచ్చేవి ఎన్నికలు, ఇచ్చేటువంటి హామీలు కానీ మిగతా ఉన్నటువంటి సందర్భాలు కానీ మనం చూసినప్పుడు ఎలాగా రాష్ట్రాన్ని ఇప్పుడు మనం ఎలా క్యాంపెయిన్ చేసుకోవాలి, మన ప్రచారం ఎలా చేసుకోవాలి, హామీలు మళ్ళీ కొత్తగా ఎలా ఇవ్వాలి. ఎందుకంటే మనం చెప్పారు రోడ్లు వేయడం కానీ మిగతావి కానీ అన్నీ కూడా నేను మళ్ళీ ఎన్నికవుతాను, ఎన్నికైనా వచ్చిన వెంటనే మొత్తం అన్ని కూడా చేసేస్తాను, విశాఖపట్నం నుంచి పరిపాలన చేసేస్తాను, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కూడా చెప్పుకొచ్చారు. సంక్షేమం ఇవ్వాలన్నా ఇంకోటి చేయాలన్నా నేనే చేయాలి మొత్తం అంతా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చేయాలి అంటే కేవలం మాటల్లోనే అయిపోతాయి. కానీ చేతల్లో ఏం చేయాలి? ఇప్పుడు ఎన్నికలు దిగే లోపల ఏం చేస్తే ప్రజలు మళ్ళీ నన్ను నమ్ముతారు అనేటువంటి దాంట్లో అనేక నిధులు కోరడానికి, ప్రస్తుతానికంటే ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే నిధులు కావాలి, కాస్త కేంద్రం సాయం చేస్తే మేము బటన్ నొక్కి వదిలేస్తాము. దాదాపు ఈ పథకాలు కూడా చెప్పారు. రైతు డ్వాక్రా రుణమాఫీ చేయాలి అన్నటువంటి పాయింట్ తోటి కేవలం హామీ ఇచ్చినంత మాత్రాన ఇది నడవదు. డెఫినెట్ గా దీనికి ఏదో ఒకటి చేయాలంటే రుణ విముక్తి, మొత్తం రుణమాఫీ చేయాలి అంటే ఎంతో కొంత ముందు చేసి ఇగో తర్వాత అధికారంలోకి రాగానే నేను మిగతాది చేస్తాను అని చెప్పేలాగా. సో దీనికి డబ్బులు కావాలి కాబట్టి కేంద్రానికి వెళ్లాల్సిందే. ఎవరిని కలిసినా పని అవ్వదు. మోడీ గారు చెప్తేనే పని అవుతుంది, లేదా అమిత్ షా చెప్తే పని అవుతుంది. అమిత్ షా రానివ్వట్లేదు. సో మోడీ గారు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నారు. అయ్యా రాష్ట్రానికి మీరు దిక్కు, మీరు చేయాలి, ఇది డబ్బులు రిలీజ్ చేస్తేనే మేము వస్తా ఎన్నికల్లో ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ మధ్యలో ఈ బులుగు మీడియా ప్రయత్నాలు చాలా చేశారు. కేంద్రంతో మేమే ఉన్నాము, మేమే అక్కడ వాళ్ళకి ఇది చేస్తాము అన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇంకో పక్కన బీజేపీని ఒకసారి తిడతారు, ఇంకోసారి మాకు ఇది కావాలి అని పొగుడుతూ ఉంటారు. మరి ఏం చెప్తాం? సో ఇదే పాయింట్లు దాదాపు ఎంత అమౌంట్ అవసరం అవుతుంది అనేది చూసుకున్నప్పుడు ఈ పథకాలకి వీటికి 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇస్తే దీని నుంచి ఏదో లబ్ధి ఇమీడియట్ గా పొందేయాలి, ముందు రిలీజ్ చేసేయాలి. అమౌంట్ రిలీజ్ చేసేస్తే అయిపోతుంది. అంటే ఇన్నాళ్ళు చేయనటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకేసారి చేసేస్తే అయిపోతుంది అని చెప్పి. మరి మోడీ గారు కలుస్తారా అంటే వచ్చే 13వ తేదీ వరకు కూడా తీరిక లేనటువంటి పనిలో మోడీ గారు ఉన్నారు. దాదాపు 29 సభల్లో ఆయన ప్రసంగించాల్సింది. 29 మీటింగ్లు ఆయన కోసం షెడ్యూల్ చేశారు. అయిన తర్వాత అది 13వ తేదీ సాయంత్రానికి పూర్తవుతాయి. 13వ తేదీ అయిన వెంటనే, ఆయన సభ ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ ప్రకటన అనేది రాబోతుంది. ఎన్నికలకు కూడా అమల్లోకి రాబోతుంది. సో ఏం జరిగినా సరే 13వ తేదీ లోపల ప్రధానమంత్రి గారిని ఎక్కడైనా ఎలాగైనా సరే కలిసి అయ్యా కాస్త నిధులు మాకు ఇస్తే మేము ఈ విధమైనటువంటి ప్రయత్నాలు మేము చేసుకుంటాం అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు తహతహలాడిపోతున్నారు. ఇప్పటికి రాష్ట్రాన్ని ముంచింది సరిపోలా, సచివాలయాలు సైతం తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా కేంద్రం నుంచి తీసుకొచ్చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లెక్క లేకుండా, లిమిటేషన్స్ లేకుండా, తీసుకునే వాళ్ళకి బుద్ధి లేనప్పుడు ఇచ్చే వాళ్ళకి మాత్రం ఎందుకు ఉంటుంది చెప్పండి. అది సామాన్యుడి మాట. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా అపాయింట్మెంట్ వచ్చేస్తే ప్రధాని గారిని కలిసేసి ఖచ్చితంగా నిధులు తీసుకురావాలి, తీసుకొచ్చి బటన్ నొక్కేసి అర్జెంటుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చేసేయాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచాడని అదే విధంగా ఆయనకి అపాయింట్మెంట్ అనేది డిలే అవుతూ వస్తుంది. అక్కడ లాబింగ్ చేయడానికి విజయసాయి రెడ్డి గారి శక్తి కూడా సరిపోవట్లేదు. అన్ని ఉండి చూసుకున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. సో అక్కడి నుంచి రాదు. కొన్ని మంచి నేచర్ ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఏమైనా ఉండి అక్కడ చేస్తాడు అనుకుంటే ఆయన కూడా పార్టీ మారిపోయాడు. ఇక ఉన్నదల్లా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాలు. సో ఎవరికి ఏం చేయడానికి పాల్పోవట్ల అపాయింట్మెంట్ తీసుకురావడానికి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాలు ఆయన మాత్రం చేసుకుంటూ వస్తున్నాడు. అలా ఉంది పరిస్థితి. మరి మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారా? నిధులు వస్తాయా? బటన్ నొక్కుతాడా జగన్మోహన్ రెడ్డి గారు? వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.